హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఫ్రైడే నేను ఒక పెద్ద బిల్డర్, ఆయనకు నాకు ఒక 17 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన దగ్గరికి ఫోన్ చేసి కలుస్తానని చెప్పాను, రమ్మని చెప్పి టైం ఇచ్చాడు. ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది, చాలా పెద్ద డెవలపరు. నేను ఎప్పుడు వెళ్ళినా రిసెప్షన్ దగ్గరకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని చాలా ఆప్యాయంగా పలకరించి హగ్ చేసుకొని చాలా మంచి రిలేషన్షిప్ ఉన్నది. విన్నారు కదా ఫ్రెండ్స్, చాలా పెద్ద బిల్డరు. మనకు తెలుస్తుందే కదా ఫ్రెండ్స్, వీడి స్టోరీలకి అడ్డు అదుపు అనేది ఏది ఉండదు. వీడికి అందరూ చాలా పెద్ద పెద్ద బిల్డర్స్తోనే పరిచయం ఉంటుంది. చిన్న చితక వాళ్ళతో వీడికి అసలు పరిచయమే ఉండదు కదా. వీడి రేంజే వేరు కదా. మొన్న వెళ్ళిన తర్వాత రాకుండా 30 minutes నన్ను రిసెప్షన్లో వెయిట్ చేయించాడు. నాకు ఆయన పేమెంట్ ఇవ్వాల్సింది. ఒక 1 year బ్యాక్ ఒక ల్యాండ్ని డెవలప్మెంట్ కోసం ఏజెంట్ ఫీ నాకు ఇవ్వాలి. డెవలప్మెంట్ కోసం ఒక ల్యాండ్ ఇప్పించాను 4 acres. ఆ ఏజెంట్ ఫీ రాలేదు నాకు. ఇంకా ఎందుకు రాలేదంటే నా ఆయన సిచ్యువేషన్ చూసి అర్థం చేసుకుని నేను ఆగిన. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో వీడు 2024 June 6th రోజు చేశాడు. ఈ వీడియోలో చెప్తున్నాడంటే సంవత్సరం క్రితం వీడు డీల్ చేశాడంట. ఆయనకి 4 acres ల్యాండ్ ఇప్పించాడంట. ఆ ఏజెంట్ ఫీజు అంటే 2023లో వీడు ఒక డీల్ చేసి ఆ ఏజెంట్ ఫీజు అది అడగటం కోసం వెళ్ళాడనమాట అతని దగ్గరికి. ఫస్ట్ ఏం చెప్పాడు ఫ్రెండ్స్, చాలా పెద్ద బిల్డరు ఆయన అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, డబ్బులు ఆయన 1 year అయినా సరే వీడి ఏజెంట్ ఫీజు ఆయన ఇవ్వలేదంట. అయినా వీడు ఆయన పరిస్థితి అర్థం చేసుకొని వీడు వెయిట్ చేశాడంట. అంత పెద్ద బిల్డర్కి 4 acres ల్యాండ్ ఏజెంట్ ఫీజు ఇవ్వటానికి 1 year టైం పడుతుందా ఫ్రెండ్స్? 4 acres ల్యాండ్ కొనటానికి డబ్బులున్న పర్సన్కి ఏజెంట్ ఫీజు ఇవ్వడానికి 1 year ఆపుతారా ఫ్రెండ్స్ ఎవరైనా? వీడి క్రియేటివిటీ ఇలా ఉంటుందన్నమాట. వీడి స్టోరీస్కి లాజిక్లు అవసరం లేదనమాట. వాడి ఇష్టానికి క్రియేట్ చేసేసుకుంటాడు. వాడు గ్రేట్, ఎదుటి వాళ్ళు ఎదవలు అని చెప్పటమే వీడి స్టోరీస్ లక్ష్యం అనమాట. దానికోసం లాజిక్లతో సంబంధం లేకుండా క్రియేట్ చేస్తుంటాడు స్టోరీస్ని. వినేవాళ్ళు కూడా గొర్రెలు అని వీడి ఒపీనియన్ అనమాట. ఇప్పుడు నిన్న ఇష్యూ క్లియర్ చేయడం కోసం అన్ని ఎఫర్ట్స్ పెట్టి అన్ని కోణాల నుంచి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నా. అందులో భాగంగా ఆయన పేమెంట్ ఇవ్వాలి కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పేమెంట్ కోసం అని చెప్పి బయలుదేరా. విన్నారు కదా ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరికీ నేను క్లియర్ చేస్తాను 3 monthsలో అని చెప్పేసి వాడు చెప్పాడు. ఇప్పుడు ఏంటి వాడు చెప్పింది లాస్ట్ ఇయర్ జూన్లో, ఇప్పుడు మే, అంటే 1 year అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఇన్వెస్టర్కి కూడా ₹1 కూడా వీడు ఇవ్వలేదు. మరి ఏం చేసినట్లు వీడు? ఆయన దగ్గరికి వెళ్ళినా ఒక 1/2 hour వెయిట్ చేయించాడు. వెయిట్ చేయించిన తర్వాత లోపలికి రిసీవ్ చేసుకున్నాడు. నాతో మాట్లాడుతున్నంతసేపు నా మీద ఫోకస్ చేసి మాట్లాడేవాడు. నాతో మాట్లాడుతున్నంతసేపు వాట్సాప్లో చాటింగ్లు చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు. ఈ ఇష్యూ ఆయనకు ఆల్రెడీ తెలిసింది. నిన్న ఇష్యూ ఆయనకు తెలిసిన తర్వాత ఆయన బిహేవియర్ కంప్లీట్గా మారిపోయింది. లైట్ తీసుకుంటున్నాడు. నో ప్రాబ్లం, కలిసి నా పేమెంట్ అడిగితే ఖచ్చితంగా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆల్రెడీ మీకు తెలుసు కదా అంటే తెలుసు అని చెప్పాడు. నాకు టైం కావాలి, 3-4 months టైం పడుతుంది అంటే కాదు, నాకు కమిట్మెంట్ ఉంది, ఖచ్చితంగా నాకు 2 months లోపు ఇవ్వండి నేను అన్నాను. ట్రై చేస్తాను, బట్ 3 months లోపు అయితే అవ్వకపోవచ్చు అని చెప్పాడు. 3-4 months అనేది వీడు చెప్పే డైలాగ్ ఫ్రెండ్స్. వీడు ఎప్పుడు ఇన్వెస్టర్స్కి ప్రతిసారి చెప్పేది ఇదే అనమాట. వాడు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ చెప్పినా సరే, ఎక్కడ చెప్పినా సరే, వీడు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కూడా 3 monthsలో సెటిల్ చేస్తానని చెప్తాడు. వీడికి ఒక ఊత పదం అనమాట 3-4 monthsలో ఇస్తా అని చెప్పేది. అదే సేమ్ ఈ స్టోరీలో అతనికి, ఆ బిల్డర్కి కూడా అదే చెప్తున్నాడు అనమాట. బిల్డర్ 3-4 monthsలో ఇస్తానని చెప్పాడు అని చెప్తున్నాడు. యాక్చువల్గా వీడి డైలాగ్ అనమాట ఇది. చెప్పిన తర్వాత నేను ఎప్పుడు వెళ్ళిపోతానని చూస్తున్నాడు. అంతకుముందు నేను ఎన్నిసార్లు ఎప్పుడు కలిసినా ఎప్పుడు వస్తాడా, ఎంతసేపు మాట్లాడతాడా, అప్పుడే వెళ్తావా, గ్రీన్ టీ తాగు, ఉండు, ఇంకా 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 వేరే విషయాలు, ఫ్యామిలీ విషయాలు అన్నీ ఆప్యాయంగా పంచుకునేవాడు. నేను ఎప్పుడు వెళ్తానా, నాకు ఆన్సర్ చెప్పుండి ఎప్పుడు వెళ్తానా అని చూస్తున్నాడు. అది తెలిసిపోతుంది. ఆయన బిహేవియర్ మారిపోయింది, ఆయన వాయిస్ మారిపోయింది, ఆయన వే ఆఫ్ లుకింగ్ మారిపోయింది, మొత్తం తెలిసిపోయింది. ఈ 17 years నుంచి ఎంతో బాగున్న ఫ్రెండ్షిప్ ఒక్క ఇన్సిడెంట్ వల్ల రివర్స్ అయింది. ఎందుకు అయింది అని అంటే, నేను ఆయన నెక్స్ట్ హెల్ప్ చేసే పొజిషన్లో నేను లేను, నా అవసరం ఆయనకు ఉండదు అని ఆయన ఆల్రెడీ డిసైడ్ అయింది. కాబట్టి ఆయన బిహేవియర్లో న్యాచురల్గా చేంజ్ వచ్చింది. ప్లస్ నేను పోయింది నా పేమెంట్ గురించి, ఆయన హెల్ప్ కోసం పోలేదు, నా పేమెంట్ గురించే పోయాను. కానీ చాలా అంటే షాక్ అయ్యాను, అట్లాంటి పర్సన్ కదా అని.
అంటే ఇక్కడ వీడు ఆయనకి చేసిన హెల్ప్ ఏముంది ఫ్రెండ్స్, వీడు ఒక ఏజెంట్, వీడి కమిషన్ కోసం వీడు చేస్తాడు ఏదైనా డీల్స్. అఫ్ కోర్స్ అదంతా వీడు క్రియేట్ చేసిన స్టోరీలండి. వీడి బతుక్కి వీడికి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేత కాదు, వీడు చేయలేదు ఇప్పటి వరకు ఎప్పుడు. వీడు చెప్పే స్టోరీస్లో కూడా ఎలా చెప్తాడో చూడండి ఫ్రెండ్స్. వీడేదో ఆయన్ని ఉద్ధరించినట్లు, వీడేదో ఆయనకి హెల్ప్ చేసినట్లు వీడి బిల్డప్లు అనమాట స్టోరీలో కూడా. అవును, మరి హైదరాబాద్లోనే కాదు అసలు ఇండియా మొత్తానికి టాప్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వీడే కదా. వీడు లేకపోతే అసలు పెద్ద పెద్ద డీల్స్ అన్నీ అలాగే ఉండిపోతాయి, అసలు ఇంకా ఎవరు డీల్స్ క్లోజ్ చేయరు. అందుకనే కదా వీడు జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసి కూడా ఒక ముంబైలో ఫ్లాట్ ఓనరు ఆయన టెనెంటే ఫ్లాట్ కొనుక్కుంటున్నా సరే వచ్చి వీడే రావాలి, వీడే డీల్ చేయాలి అని వీడు జైల్లో నుంచి బయటకు వచ్చేదాకా వెయిట్ చేసి మరీ వీడితో డీల్ చేసుకున్నాడు కదా. ఫ్రెండ్స్ గుర్తించుకోండి, మనుషుల రంగులు మన ఇంద్రధనస్సులో ఎట్లా రంగులు మారుతాయో, ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు ఉంటాయి, అన్ని రంగులు మారుతూ ఉంటాయి. ఈరోజు నీ అవసరం ఉంటే వేరేలా ఉంటారు, నీ అవసరం లేదు అనుకున్నా, నువ్వు అవసరానికి ఉపయోగపడవనుకున్నా, నీ సిచ్యువేషన్ బాగాలేకపోయినా ఎదుటివాడి రంగు చేంజ్ అవుతుంది. ఇది వీడి కరెక్ట్ ఒరిజినల్ క్యారెక్టర్ అనేది ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పాడు కదా, ఇది మొత్తం వీడి గురించి చెప్పుకున్నదే అనమాట. అది వేరే అతని గురించి అని చెప్తాడు, కానీ రియల్గా వీడి క్యారెక్టర్ వీడి ఇట్లా చెప్పుకుంటూ ఉంటాడు. ఇన్వెస్టర్స్ గురించి, ఇన్వెస్ట్ చేసే ముందు వాళ్ళతోటి ఎట్లా ఉన్నాడు, వాళ్ళ కాళ్ళని ఎట్లా మొక్కాడు, సార్ అని ఎట్లా అన్నాడు, ఇప్పుడు ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసేసుకొని ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి ఎట్లాగా ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేస్తున్నాడు, ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు వీడి వీడియోస్లో మీకు అందరికీ తెలుసు. సో వీడు అవసరానికి ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు మనకు అవసరం పడరు ఇంకా అన్న తర్వాత వీడు ఎట్లా మారిపోతాడు అనేది వీడే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వీడు చెప్పుకునేది మొత్తం వీడి గురించే. సో ఈరోజు రాసుకో పూసుకో తిరుగుతున్నాం అని చెప్పి నాకు ఎవడో ఉన్నాడు, నాకు బ్యాకప్ ఉంది, నాకు అది ఉంది ఇది ఉందని చెప్పి విర్రవీగిపో మాకు. అది ప్రాక్టికల్ వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది. సో ఫ్రెండ్స్ బీ కేర్. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు చెప్పాడు కదా మా గురువు గారు ఆయనకి ఫార్మా కంపెనీ ఉంది, కొన్ని 100 కోట్ల ఆస్తి ఉందని. సో వీడేంటంటే నేను ఏం చేసినా సరే నాకు ఇట్లా బ్యాకప్ ఉంది అని వీడు రెచ్చిపోయాడు అనమాట, స్కాములు చేసేసాడు. ఇప్పుడు వాడి బ్యాకప్ ఏంటి అనేది వాడికి తెలిసిపోయింది అనమాట. అప్పట్లో మేము డబ్బులు గట్టిగా ఇమ్మని అడిగేటప్పుడు కూడా ఇట్లాగే వాగేవాడు అనమాట. అసలు నా బ్యాక్గ్రౌండ్ తెలియదు మీకు, నా సర్కిల్ తెలీదు, నా సర్కిల్ వాడితే అసలుకి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి, మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను, ఇంకా ఏంటేంటో పిచ్చి పిచ్చిగా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి, ఇట్లా వాగేవాడు అనమాట. ఇప్పుడు బయటపడింది కదా వాడి సర్కిల్ ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి బతుకేంటి అనేది. వీడొక కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడు అనే విషయం ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. అది ఫ్రెండ్స్ వాడి బతుకు. థ్యాంక్ యూ ఆల్.